హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులకి మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా మామిడి తోట అనమాట. చిలకలు తినకుండా కాపలా కోసం ఈరోజు వచ్చాను. ఫస్ట్ టైం అనమాట. చాలాసార్లు వస్తాను కానీ ఇంతసేపు ఉండను. కానీ ఇక్కడికి చెద్దన్నం కూడా తెచ్చి ఇక్కడ తోటలో తినడం చాలా హ్యాపీనెస్, కొత్తగా ఉందన్నమాట. ఎలా తినాలని ఎప్పుడో అనుకుండేవాడిని. మా అమ్మ చేపలు కూడా పెట్టింది. ఇదే తోట. తింటున్నాను. తినేటప్పుడు తీయడం కరెక్ట్ కాదని నాకు అనిపించిన ఎందుకో తీయాలి, అప్లోడ్ చేయాలి అనిపించి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ నా వీడియోస్ ముందుకు వెళ్ళవు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్ అనుకోండి. చూడండి, ఇది బంగిరిబిల్ అనమాట. కాకపోతే కొంచెం ఎక్కడో లైట్గా అక్కడక్కడ. అసలు ఈ సంవత్సరం వాతావరణం చాలా దారుణంగా ఉంది. ఏమంటారు, రైతులు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందనమాట. అంటే మామిడికాయలు కాసేస్తాయి ఊళ్ళో కాసేస్తాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అస్సలు వాతావరణం దెబ్బతీసి మామిడి తోటలు అన్నీ కాపు అనేది లేదు. విపరీతమైన పూత, మామిడి పూత పూసి, కానీ వాతావరణం బాగోక మంచులు, ఏదో డిఫరెంట్ వాతావరణం. అసలు రానున్న రోజుల్లో మరీ దారుణంగా మామిడికాయ కూడా దొరకదేమో, అంత దారుణంగా అయిపోయింది. అదే ఎక్కడ ఉన్నాయంటే ఇలాగా చిలకలు తినేస్తూ ఉన్నాయి. ఉదయాన్నే 7 గంటలకు వచ్చాను. ఇంటి దగ్గర వర్క్ అంతా చేసుకొని, ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి, ఆవుల వర్క్ అది చేసుకొని అప్పుడు వెంటనే 7 గంటలకి బండి పైన వచ్చేసి 7 గంటల నుంచి ఇప్పుడు ఎంత 10 అవుతుంది. 10 గంటలకి ఇక్కడే, ఇంకా 12 వరకు ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇలా తినేస్తున్నాయి. అసలు ఎక్కడో ఉన్నవన్నీ తినేస్తారు. జనాలు చాలా పెట్టుబడులు పెట్టేశారు. రైతులు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్నట్టు. అసలు ఎంత ఖాళీ చెట్లు అంటే ఉట్టి చెట్లు, మామిడికాయనా లేదు, అంత దారుణంగా అయిపోయింది. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత దారుణం అనేది లేదు. ఈ సంవత్సరం మరి రైతుకి ఎప్పుడు కష్టాలే అన్నట్టు ఇప్పుడు ఈ సంవత్సరం మరీ దారుణంగా కష్టాలు ఎదురయ్యాయి. రేటు కూడా ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే ఏదో మరి రేట్ అనేది ఎలా ఉందనేది మనకు తెలీదు. ఏం చేస్తాం, తప్పదు. ఎక్కడ ఉన్న కాడికి కాయలైనా సరే కొంచెం బాగుంటాయని చెప్పేసి ఇలా తిరగడం తప్పించి ఏం లేదు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ ఎండల్లో ఏంటి అని చెప్పేసి. సిటీలోకి వెళ్తే నేను చదువుకి, డిగ్రీకి, ఎంకామ్కి 15,000 20,000 తప్పించి ఏం లేదు. అక్కడ రూమ్ రెంట్లు వీటికే సరిపోతుంది, వాటికే సరిపోతుంది. కానీ ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే ఫ్యామిలీ అంటే ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది, వాళ్ళని చూసుకున్నట్లు ఉంటుంది. ప్లస్ ఇలాగా ఎంతో కొంత మన సొంత ఇంటి దగ్గర ఏదో ఒక వర్క్ చేసుకోవాలని ఒక ఇది ఎవరికి ఉండదు. చదువుకొని కాలు మీద కాలు వేసుకొని జాబ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, నీడ పట్టున ఉండాలి అని చెప్పేసి ఎవరికి ఉండదు చెప్పండి. ఎవరో ఎండలో పనిచేసి కష్టపడదా అని చెప్పేసి ఎవరో అనుకోరు. నాకు తెలిసి 100కు 100 99% అలానే అనుకుంటారు. నాకేంటంటే మరి ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాగా ఇందులో మరి ఇంటి దగ్గర ఉండే పొలాలు, ఆవులు, ఇలా తోటలు ఇవన్నీ వదిలేసలేక, మెయిన్ ముఖ్యంగా ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళలేక, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా ఉండడం, ఇలా చేయడం తప్పించి అంతకు మించి అయితే నాకు ఇంకేం లేదు.